సో స్పిరిట్కి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఏమి ఎక్కువగా బయటికి రావట్లేవు. మరి ఈ స్పిరిట్కి సంబంధించి ఇంకా మీకు తెలిసిన దాని ప్రకారంగా హీరోయిన్ ఎవరు ఏంటి ఏమైనా బయటకు వచ్చాయా? అఫ్ కోర్స్ అంటే స్పిరిట్కి సంబంధించి వచ్చాయి అంటే అవి సందీప్ రెడ్డి వంగ గారు చెప్పాల్సిన టైంకి చెప్తారు. సో రెగ్యులర్గా ఆయన ఏం చెప్పే మనిషి కాదు. మంచిగా ఎందుకంటే దాన్ని ఎక్కువ ప్రమోట్ కూడా ఆయన చేయాలనుకోడు. ఎందుకంటే సినిమా ఆటోమేటిక్గా ఆయన సినిమా అంటే వెళ్ళిపోతారు జనాలు. అది థియేటర్లోకి వచ్చినాక ఇంకా ఎక్కువ సౌండ్ చేస్తుంది. సో ముందుగా ఓకే ప్రమోషన్ చేసి ప్రమోషన్ చేసి ఓవర్గా బ్రాండ్లకి పరిచయం చేసి అట్లా చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన సినిమాకి ఒక వాల్యూ ఉంది ఈరోజు. అందులో మరి ప్రభాస్ గారితో సినిమా అంటే దానికి ఇంకా తెలుగులోనే కాదు హిందీలోనే కాదు మొత్తం వరల్డ్ మొత్తం దానికి ఒక వెయిట్ చేసేలాంటి కంటెంట్ అనమాట అది. సో అందులో ఈయన ప్రభాస్ గారిని పోలీస్గా ఒక కరుడు కట్టిన పోలీస్గా చూపిస్తున్నారు అనమాట. మామూలు పర్సన్కే బీభత్సమైన యాటిట్యూడ్ ఉంటుంది, ఇంకా పోలీస్ క్యారెక్టర్ అన్నప్పుడు ఎంత యాటిట్యూడ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ క్రమంలో హీరోయిన్గా ఎవరిని అనుకుంటున్నారు అనేది ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్ చేస్తుంటే ఎక్కడి నుంచో ఒక అప్డేట్ అయితే లీక్ అయింది, త్రిష గారిని ఫైనల్ చేశారని చెప్పి. అది కూడా ఎందుకు అంటే వీళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ వర్షం బ్లాక్ బస్టర్, తర్వాత బుజ్జిగాడు సినిమా బాగా ఆడింది. సో అట్లా వీళ్ళ పేరు ఆల్రెడీ అందరూ తెలుసు కాబట్టి. సో ఇప్పుడు త్రిష గారు కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. బట్ ఆవిడ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఫస్ట్లో ఎలా ఉన్నారు ఇప్పటికి అలాగే ఉన్నారు. మన రీసెంట్గా విజయ్ గారి గోట్లో చాలా ఎనర్జెటిక్గా ఒక స్టెప్ వేశారు వచ్చి. నెక్స్ట్ ఇప్పుడు అజిత్ గారి సినిమాలో ఆవిడే హీరోయిన్ విడాముయర్చిలో. సో అట్లా ఇప్పుడు ఆ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వరుసగా అవకాశాలు అయితే గట్టిగా వస్తున్నాయి. మళ్ళీ మరి ప్రభాస్ గారితో మూడోసారి జత కడతానికి ఆవిడైతే రెడీగా ఉన్నారు. సో మరి స్పిరిట్లో సందీప్ రెడ్డి వంగ గారి చాయిస్ అయితే త్రిష గారు కరెక్ట్ అనే అంటున్నారు ఫ్యాన్స్ అంతా. సో మరి ఇంకెవరన్నా కొత్త హీరోయిన్ తీసుకొస్తారో మరి ఈవిడే అన్నట్టుగా ఈవిడే ఉంటుందో ఫైనల్ అయితే తెలియదు. ఓకే, అంటే స్పిరిట్ సెట్స్లోకి రావడం కానీ ఆ షూటింగ్ స్టార్ట్ ఇస్ వెరీ లాంగ్ ప్రాసెస్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు రాజాసాబ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మొత్తం షూటింగ్. అండ్ అదే కాకుండా ఫౌజీ ఉంది. ఆ ఫౌజీ మరి ఒరిజినల్ టైటిల్ లేకపోతే వేరే రాజాసాబ్తో పాటే ప్యారల్గా దీనికి షూట్ చేయించుకుంటారు. రాజాసాబ్ ఏంటంటే కొంచెం ఆయన లుక్స్ తేడా వేరే ఉంటాయి కాబట్టి దీనికి స్పిరిట్కి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందో లుక్ అనేది తెలియదు. అది ఏ లుక్ డిజైన్ చేశారు, విత్ బియర్డ్ వితౌట్ బియర్డ్ అని తెలియదు. సో ఖచ్చితంగా రాజాసాబ్తో పాటు ప్యారల్గా ఇది కూడా స్టార్ట్ చేసుకునేసి పోలీస్ అంటే మనకి అంటే సినిమాలలో ప్రకారంగా సినిమాటిక్ యూనివర్స్ క్లీన్ షేవ్ అండ్ లేకపోతే ట్రిమ్డ్ బియర్డ్, ఎందుకంటే క్యాప్ తో పాటు సెట్ అవ్వాలి. మరి అంటే నార్మల్ కాప్ కాకుండా సంథింగ్ ఏదో బోట్స్ లో చేస్తారు కదా, నేవీ ఐ థింక్ ఆ ఆఫీసర్ అంటున్నారు. మరి అది అసలు ఏం జరుగుతుంది కంపల్సరీ వైలెంట్ ఫిల్మ్ ఉండబోతుంది అది. మరి సందీప్ రెడ్డి వంగ గారు ఆయన షూట్ స్టార్ట్ చేశారంటే కానీ ఖచ్చితంగా ఒక 6 to 7 months వేపేస్తారు, అంత ఎక్కువ టైం తీసుకోరు ఆయన. సో నెక్స్ట్ ఇయర్కి అంటే 2026కి స్టార్ట్ అయ్యే టైంకో ఆ సమ్మర్కో సినిమాని తీసుకొచ్చేస్తారు ఖచ్చితంగా. ముందు రాజాసాబ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ఎప్పుడు డేట్. రాజాసాబ్లో ఆయన ఫుల్ బియర్డ్ ఉంది, ఆ లుక్ మనం ఒక చిన్న గ్లిమ్స్ చూసాము. అందులో అంటే ఒకటి బియర్డ్ లుక్, ఒకటి నార్మల్ స్టైలిష్ లుక్. సో ఫ్లాష్ బ్యాక్ అది హర్రర్ ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుంది సంథింగ్. అదేదో అది కామెడీ జోనర్లోకి వెళ్ళిపోద్ది ఎంత బాగా చూసినా కానీ. ఇది ఎక్స్పెక్టెడ్ అంత హైప్ ఉన్నదంటే దీని రేంజ్ అనే స్కేల్ వేరు. అంటే మారుతి గారిది కూడా స్కేల్ చిన్నదనే అనుకోకూడదు, ఎందుకంటే ఆయన ఎలాంటి సబ్జెక్ట్తో వస్తున్నారు. ఒకప్పుడు ఆయన స్టార్ట్ చేసిన ట్రెండే ఇప్పుడు చాలా మంది ఫాలో అయ్యారు, హర్రర్ కామెడీ అనేది. అప్పుడు దాకా ఆ థాట్ ఎవరికి రాలేదు. మరి మారుతి గారు ఆ సెన్సేషన్ సృష్టించారు అనమాట. సో అలా అని చెప్పి ఆయన చిన్న సినిమా అనుకోకూడదు, ఎందుకంటే ఈయనకి ఏ రేంజ్ కథ రాసుకున్నారో తెలియదు కదా. సో దాని కంటెంట్ వచ్చే వరకు దాని చిన్న సినిమా అని మనం అనలేం. సో ఇప్పుడు ఇది సందీప్ రెడ్డి వంగ గారిది ఏంటంటే ఆటోమేటిక్గా ఇండియా మొత్తం సౌండ్ వచ్చే సినిమా. ఆయన రొటీన్గా తీసిన సౌండ్ మొత్తం ఇండియా మొత్తం వస్తుంది. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది.